డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కీలకమైన కరెంట్ అఫైర్స్ ఈ ప్రతిభ వీడియో రూపంలో మీ ముందుకు తెస్తుంది. ఈ వీడియోలో మనం ఆగస్టు 1 నుంచి 15 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. జాతీయ అంశాలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను 2025 ఆగస్టు 1న ఢిల్లీలో ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమాకు వివిధ విభాగాల్లో 7 పురస్కారాలు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి నిలిచింది. హనుమాన్ చిత్రం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, ఉత్తమ ఏవిజిసి విభాగాల్లో పురస్కారాలు గెలుచుకోగా, బలగం మూవీలోని ఊరు పల్లెటూరు పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్కు అవార్డు దక్కింది. బేబీ చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా పివిఎన్ఎస్ రోహిత్, ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ నీలంకు పురస్కారాలు దక్కాయి. ఇక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డు గెలుచుకున్నారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను బేస్ చేసుకుని పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మొత్తం అవార్డుల వివరాలు తెలుసుకోవడానికి ఈనాడు ఈ ప్రతిభ వెబ్సైట్ లో కరెంట్ అఫైర్స్ ఈ బుక్స్ కోర్సులో ఆగస్టు 2025 ఈ బుక్ చెక్ చేయండి. విద్యుత్ ఉత్పత్తిలో జపాన్ను అధిగమించి మన దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జపాన్ 96,459 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా, భారత్ 1,08,494 గిగావాట్లను ఉత్పత్తి చేసిందని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ గణాంకాల ప్రకారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ఉత్పత్తిలో ఏ దేశాన్ని అధిగమించి భారత్ 3వ స్థానంలో నిలిచింది? మన దేశ విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అవగాహన ఉండాలి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ 2025 ఆగస్టు 5న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రెండు దేశాలు వ్యూహాత్మక సహకార ఒడంబడికతో సహా మొత్తం 9 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు 5 రోజుల అధికారిక పర్యటన కోసం ఆగస్టు 4న సతీ సమేతంగా భారత్ వచ్చేశారు. ఫిలిప్పీన్స్ లో భారత దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మార్కోస్ జూనియర్ దంపతుల అధికారిక పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ దేశంతో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు భారత్ లో పర్యటించారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రకటించిన 10,900 కోట్ల విలువైన పీఎం ఈ డ్రైవ్ పథకం కాల వ్యవధి ప్రభుత్వం 2 ఏళ్లు పొడిగించింది. విద్యుత్ బస్సులు, ఈ అంబులెన్సులు, ఈ ట్రక్కులు సహా కొన్ని వాహన విభాగాలకు ఈ పథకం 2028 మార్చి వరకు వర్తించనుంది. ఇప్పటి వరకు ఈ పథకం కాల వ్యవధి 2026 మార్చిగా ఉంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం విద్యుత్ ద్విచక్ర వాహనాలు, విద్యుత్ రిక్షాలు, ఈ కార్ట్, విద్యుత్ త్రిచక్ర వాహనాలు L5కు మాత్రం ఈ పథకం 2026 మార్చి 31తో ముగుస్తుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం కాల వ్యవధిని కేంద్రం ఎన్నాళ్ళు పొడిగించింది, ఏ ఏ వాహనాలకు మాత్రమే ఇది వర్తించనుంది లాంటి విషయాలను ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. దేశంలోని తొలి జంతు మూలకణ బ్యాంకు స్టెమ్ సెల్ ల్యాబొరేటరీను గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2025 ఆగస్టు 9న ప్రారంభించారు. జంతు ఆరోగ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 5 వెటర్నరీ డయాగ్నోస్టిక్ కిట్లను మంత్రి ఆవిష్కరించారు. దేశంలోనే తొలి జంతు మూల కణ బ్యాంకును ఎక్కడ నెలకొల్పారు, దీన్ని ప్రారంభించిన వారు లాంటి ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంది. భారత్లో గత 5 ఏళ్లలో ఆసియా సింహాల్లో 32.2% వృద్ధి నమోదైంది. 2020లో 674గా ఉన్న వీటి సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. ఆగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా సింహాల గణాంకాలపై విడుదలైన 16వ అంచనా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అత్యధికంగా సింహాలు గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో ఉన్నాయి. దేశంలోని సింహాల గణాంకాలపై విడుదలైన 16వ అంచనా నివేదిక గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆదాయ పన్ను చట్టం 1966లో అనేక మార్పులతో తీసుకువచ్చిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. లోక్సభ ఇప్పటికే దీనికి సమ్మతి తెలపగా, రాజ్యసభ కూడా 2025 ఆగస్టు 12న మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆదాయ పన్ను బిల్లు 2025, పన్ను చట్టాల బిల్లు 2025లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. జాతీయ క్రీడల బిల్లుకు, యాంటీ డోపింగ్ బిల్లుకు కూడా రాజ్యసభ సమ్మతి లభించడంతో ఇవి పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది. స్వాతంత్ర్యం తర్వాత భారత క్రీడా రంగంలో ఇదే అతిపెద్ద సంస్కరణగా కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆదాయ పన్ను, క్రీడల బిల్లులకు సంబంధించిన అన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. వీటి గురించిన పూర్తి సమాచారం ఈనాడు ఈ ప్రతిభ వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ ఈ బుక్స్ కోర్సులో ఆగస్టు 2025 ఈ బుక్ లో అందుబాటులో ఉంది. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇందుకోసం
సుదర్శన్ చక్ర మిషన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2035 నాటికల్లా ఈ కొత్త భద్రతా వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్టు 15న ఎర్రకోట బురుజులపై 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. దేశ భద్రత కోసం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న రక్షణ వ్యవస్థ పేరు, దానికోసం ఏర్పాటు చేయనున్న మిషన్, ఎప్పటి వరకు దాన్ని ప్రారంభించనున్నారు ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అంతర్జాతీయ అంశాలను పరిశీలిస్తే మొదటిది, భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని 50%కి పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ 2025 ఆగస్టు 6న కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని కారణంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఆగస్టు 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఎంత శాతం సుంకాలు విధించారు, అవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి, ఇలాంటి విషయాలపై అవగాహన ఉండాలి. రెండవది, తమ దేశంలో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి పంపేందుకు బ్రిటన్ అనుసరిస్తున్న డిపోర్ట్ నౌ అప్పీల్ లెటర్ విధానంలోకి భారత్ కూడా చేరింది. ఈ విధానం ప్రకారం శిక్ష పడ్డ విదేశీ నేరస్తులను వారి అప్పీళ్లపై విచారణ ప్రారంభం కాకముందే దేశానికి తరలిస్తారు. ఇందుకు ముందు ఈ విధానం 5 దేశాలకు బ్రిటన్ అమలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యను 23కి పెంచింది. డిపోర్ట్ నౌ అప్పీల్ లెటర్ విధానాన్ని ఏ దేశం అనుసరిస్తుంది, ఎందుకోసం దాన్ని అమలు చేస్తారు లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి. మూడవది, చైనా స్ఫూర్తితో పాకిస్తాన్ కూడా అత్యాధునిక సాంకేతికతో ఆర్మీ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూజ్ క్షిపణులు ఉంటాయి. 2025 ఆగస్టు 14న పాకిస్తాన్ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఏ దేశం స్ఫూర్తితో పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది, దాని నియంత్రణలో ఏముంటాయి మొదలైన వాటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం $37 లక్షల కోట్ల చేరింది. ఇది అమెరికా జీడీపీలో 122% సమానం. 2020లో కోవిడ్ సమయంలో అత్యధికంగా రుణాలు జీడీపీ నిష్పత్తి 133% చేరింది. ప్రపంచంలోనే ఈ నిష్పత్తి అధికంగా ఉన్న మొదటి 10 దేశాల్లో అమెరికా కూడా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం $30.3 లక్షల కోట్ల కాగా ఆ దేశ రుణభారం అంతకంటే ఎక్కువగా దాదాపు $37 లక్షల కోట్ల చేరింది. ప్రపంచంలోనే అత్యధిక రుణభారం ఏ దేశంపై ఉంది, దానికి సంబంధించిన గణాంకాల గురించి అవగాహన పెంచుకోవాలి. క్రీడా అంశాలను పరిశీలిస్తే భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్ 2025 ఆగస్టు 1న ఎంపికయ్యాడు. జాతీయ జట్టుకు భారతీయుడు చీఫ్ కోచ్గా నియమితుడవడం 13 ఏళ్లలో ఇదే తొలిసారి. పురుషుల జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేసిన చివరి భారతీయుడు సావియో మొదీరా 2011 నుంచి 2012 వరకు అతను చీఫ్ కోచ్గా వ్యవహరించాడు. భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు, ఆయన కంటే ముందు ఆ పదవిని నిర్వహించిన భారతీయుడు ఎవరు లాంటి ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల విభాగంలో అమెరికా స్టార్ కేటీ లెడికి వరుసగా 7వసారి విజేతగా నిలిచింది. 2025 ఆగస్టు 2న సింగపూర్లో జరిగిన రేసును లెడికి 8 నిమిషాల 5.62 సెకన్లతో పూర్తి చేసి స్వర్ణం నెగ్గింది. ఆస్ట్రేలియా స్విమ్మర్ లానీ పాలిస్టర్ 8 నిమిషాల 5.98 సెకన్లతో రజతం గెలుచుకుంది. కెనడాకు చెందిన మెకింతోష్ 8 నిమిషాల 7.29 సెకన్లతో 3వ స్థానానికి పరిమితమైంది. ఒక విభాగంలో ఇలా అత్యధిక సార్లు వరుస స్వర్ణాలు గెలిచిన స్విమ్మర్గా లెడికి రికార్డు సృష్టించింది. అమెరికా స్విమ్మర్ కేటీ లెడికి సృష్టించిన రికార్డు ఏమిటి, ఆమె ఏ రంగానికి చెందినవారు మొదలైన వాటిపై అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచ పాఠశాలల టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో వేలమ్మాళ్ విద్యాలయ జట్టు స్వర్ణం గెలిచింది. అమెరికాలోని వర్జీనియాలో జరిగిన పోటీల్లో 8 గేమ్లలో 16 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. వేలమ్మాళ్ విద్యాలయ చానాళ్లుగా చెస్కు చిరునామాగా ఉంది. ఇక్కడే చదువుకున్న దొమ్మరాజు యుకేష్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ప్రజ్ఞానంద, వైశాలి టాప్ ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. వేలమ్మాళ్ విద్యాలయ జట్టు ఏ విభాగంలో స్వర్ణం నెగ్గింది, ఆ స్కూల్లో చదివిన ఎవరు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు లాంటి అంశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెండచింతలకు చెందిన అజయ్ సంతోష్ చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు. సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో 9 రౌండ్లలో 5 పాయింట్లు సాధించిన అజయ్ టైటిల్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడికి 2460 లైవ్ రేటింగ్ ఉంది. 2024లో చెకోస్లోవేకియాలో జరిగిన టోర్నీలో తొలి ఎంఏ నామ్ అందుకున్న అజయ్ 2025లో ఫ్రాన్స్లో నిర్వహించిన డోలే ఓపెన్ టోర్నీలో నెగ్గి 2వ నామ్ దక్కించుకున్నాడు. ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించిన అజయ్ సంతోష్ స్వస్థలం ఎక్కడ జరిగిన మ్యాచ్ల్లో ఆయన ఈ ఘనత సాధించాడు లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారత సుదీర్ఘ పరుగు వీరుడు
గుల్వీర్ సింగ్ 3000 మీటర్ల పరుగులో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2025 ఆగస్టు 13న బుడాపెస్ట్లో జరిగిన హంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో అతడు 3000 మీటర్ల రేసును 7 నిమిషాల 34.49 సెకన్లలో పూర్తి చేసి 5వ స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ కిసంగ్ మాథ్యూ 7 నిమిషాల 33.23 సెకన్లలో విజేతగా నిలిచి ఈ రేసులో ఫెరారీ 7 నిమిషాల 33.58 మెక్సికో చెందిన కెన్యా అథ్లెట్ కిసంగ్ మాథ్యూ 7 నిమిషాల 33.23 సెకన్లతో విజేతగా నిలిచిన ఈ రేసులో హెరీరా, అస్కర్ చెలిమో తర్వాత 2 స్థానాలు సాధించారు. గుల్వీర్ గత రికార్డు 7 నిమిషాల 38.26 సెకన్లు. 2025 ఫిబ్రవరిలో జరిగిన బోస్టన్ యూనివర్సిటీ మీట్లో అతను ఆ టైమింగ్ నమోదు చేశారు. గుల్వీర్ సింగ్ నెలకొల్పిన జాతీయ రికార్డు, ఎక్కడ దీన్ని నెలకొల్పాడు, గతంలో అతడు సాధించిన విజయాలు మొదలైన వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే 2025 జూలైలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 1947 కోట్లకు చేరుకుంది. 2024 జూలైతో పోలిస్తే ఇది 35% అధికం. వీటి విలువ 25.08 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22% అధికం. 2025 జూలైలో ఒక రోజు సగటు లావాదేవీల సంఖ్య 62.8 కోట్లుగా ఉంది. వీటి విలువ 80,919 కోట్లు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల సంఖ్య 2025 మేలో 1,868 కోట్లు, జూన్లో 1,840 కోట్లుగా నమోదయ్యాయి. 2025 జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య ఎన్ని కోట్లకు చేరింది, 2024లో ఆ సంఖ్య ఎంతగా ఉంది లాంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద విమానయాన విపణిగా భారత్ అవతరించినట్లు అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం IATA పేర్కొంది. 2024లో 24.1 కోట్ల మంది విమానాల్లో గమ్యస్థానాలకు చేరారని ఆ సంఘం వెల్లడించింది. AITA విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికులతో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. చైనా, UK, స్పెయిన్ కూడా భారత్ కంటే ముందున్నాయి. భారత్లో 2023లో 21.1 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా గతేడాది 11.1% వృద్ధి కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జంట విమానాశ్రయాల్లో ముంబై, ఢిల్లీ 59 లక్షల మంది ప్రయాణికులతో 7వ స్థానంలో నిలిచాయి. వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గణాంకాల గురించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 37.02 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ 2025 ఆగస్టు 5న వెల్లడించింది. ఇందులో $116.33 బిలియన్ విలువైన ఎగుమతులతో గుజరాత్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల పరంగా 6, 7 రాష్ట్రాలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 24.40, తెలంగాణ ఎగుమతుల్లో 23.60%తో అమెరికాకే చేరుతున్నాయి. తెలంగాణ ఎగుమతుల్లో 29.47% ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు, 26.80 ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 15.45% మత్స్య ఉత్పత్తులు, 10.38% ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజిక్స్ ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎంత మొత్తంలో ఎగుమతులు జరిగాయి, ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది, తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో నిలిచాయి లాంటి అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026లో ద్రవ్యోల్బణం 3.5%గా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. 2024-25లో ఇది 4.6%గా నమోదైంది. ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చని తన పరిశోధనా నివేదికలో తెలిపింది. ఏడాది కాలంగా రీటైల్ ద్రవ్యోల్బణం సగానికి పైగా తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యంలోని దిగువ స్థాయి అయిన 2% కంటే కూడా కిందకి వచ్చింది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1% కాగా జూలైలో 1.6% తగ్గింది. 2025-26లో ద్రవ్యోల్బణం ఎంత శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ అంచనా వేసింది. గతంలో అది ఎంతగా నమోదైంది లాంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సుమారు 18 ఏళ్ల తర్వాత S&P గ్లోబల్ రేటింగ్స్ మన దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను BBBకు పెంచింది. బలమైన ఆర్థిక వృద్ధి ఉండడంతో భవిష్యత్ అంచనాను స్థిరత్వానికి సవరించింది. ప్రపంచంలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని తెలిపింది. అమెరికాకు మన దేశ ఎగుమతులపై 50% సుంకాలను విధించిన
వృద్ధి నెమ్మదించకపోవచ్చని అంచనా వేసింది. వాణిజ్యంపై భారత్ తక్కువగా ఆధారపడిందని, సుమారు 60% ఆర్థిక వృద్ధి దేశీయ వినియోగం నుంచి లభిస్తుందని వివరించింది. ఎస్&పి గ్లోబల్ రేటింగ్స్ మన దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను ఎంతకు పెంచింది? ఆర్థిక పరంగా అది వెల్లడించిన విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలను పరిశీలిస్తే లద్దాఖ్‌లో పండే బెర్రీలు, హిమాలయన్ గోధుమల విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ప్రయోగించిన క్రూ-2 మిషన్ ద్వారా వీటితో పాటు 11 దేశాలకు చెందిన విత్తనాలను ఐఎస్ఎస్‌కు తీసుకెళ్లిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాటిని పరీక్షించనుంది. బయో ఆస్ట్రోనాటిక్స్ సంస్థ జాగ్వార్ స్పేస్ ఈ ప్రయోగంలో భాగంగా వారం పాటు విత్తనాలను మైక్రోగ్రావిటీ పద్ధతులకు తీసుకువెళ్లి పరీక్ష జరపనుంది. ఐఎస్ఎస్‌లో పరీక్షించేందుకు నాసా భారత్‌లోని ఏ ప్రాంతాల్లో పండే విత్తనాలను ఎంచుకుంది? ఏ మిషన్ ద్వారా వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు? ఏ ప్రయోగంలో భాగంగా ఈ విత్తనాలను పరీక్షించనున్నారు? లాంటి విషయంపై అవగాహన పెంచుకోవాలి. వాడిన ఆవ నూనె నుంచి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పేరుతో వైమానిక ఇంధన మిశ్రమాన్ని పానీపత్‌లోని ఇండియన్ ఆయిల్ చమురు శుద్ధి కర్మాగారం తయారు చేసింది. విమానయానంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఇది దోహదం చేస్తుందని స్విట్జర్లాండ్‌కు చెందిన కొటెక్నా సంస్థ పేర్కొంది. 2027 నాటికి 1% అంతర్జాతీయ విమానాల ఇంధనంలో ఎస్ఏఎఫ్‌ను మేళవించాలని, 2028 కల్లా దీన్ని 2% పెంచాలని భారత్ కృషి చేస్తుంది. ఇండియన్ ఆయిల్ చమురు శుద్ధి కర్మాగారం దీని నుంచి ఎస్ఏఎఫ్ వైమానిక మిశ్రమాన్ని తయారు చేసింది. దీని ద్వారా ఏమి మేలు జరుగుతుంది? ఇలాంటి విషయాలు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని నిర్వహించడానికి ఉద్దేశించిన బిడ్‌ను బెంగుళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ నేతృత్వంలోని ఒక కన్సార్షియం దక్కించుకుంది. రోదసీ కార్యకలాపాల నియంత్రణ సంస్థ ఇన్‌స్పేస్ ఈ మేరకు 2025 ఆగస్టు 12న ప్రకటన చేసింది. ఈ కన్సార్షియంలో పియర్సైట్ స్పేస్, సాట్‌షూర్ ఎనలిటిక్స్ ఇండియా, ధృవ స్పేస్ సంస్థలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో ఈ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై 1,200 కోట్లకు పైగా వెచ్చించనున్నాయి. 12 భూ పరిశీలన ఉపగ్రహాలను నింగిలోకి పంపుతాయి. వీటిలో పాన్క్రోమాటిక్, మల్టీస్ట్రక్టర్, మైక్రోవేవ్, సింథటిక్ ఎపర్చర్ రాడార్ వంటి సెన్సార్లు ఉంటాయి. భారత తొలి వాణిజ్య భూ పరిశీలన ఉపగ్రహ సమూహాన్ని నుంచి నిర్వహించేందుకు ఉద్దేశించిన బిడ్‌ను ఏ సంస్థ దక్కించుకుంది? రోదసీ కార్యకలాపాలను ఏ సంస్థ నియంత్రిస్తుందో లాంటి విషయాలను గుర్తుంచుకోవాలి. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కొత్తగా రూపొందించిన ఇక్షక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి 2025 ఆగస్టు 14న అందజేసింది. జీఆర్ఎస్‌సి అందించిన 3వ సర్వే నౌక ఇది. ఈ నౌక సముద్ర గర్భంలో వనరులు, నిర్మాణాల పరిశీలనకు ఉపయోగపడుతుంది. ఇక్షక్ సర్వే నౌకను ఏ సంస్థ రూపొందించింది? ఇది ఆ సంస్థ అందించిన ఎన్నో సర్వే నౌక? దీని ఉపయోగం లాంటివి ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఈనాడు ఈ ప్రతిభ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.